ఇప్పుడు మనం చేసే రెసిపీకి 2 ఎండుమిరపకాయలు వేపుకోవాలా. తర్వాత చిగురు వేసుకుంటాం. చిగురు కూడా కొంచెం మంచిగా ఆయిల్ వేసుకొని వేపుకోవాలా. రెడ్డిష్ కలర్ వస్తుందనమాట. మంచిగా ఉడికినట్టుగా కనిపిస్తుంది. అంతవరకు అయితే వేపుకుంటే సరిపోతుందనమాట. అవును, ఎందుకు వేపుకుంటున్నామో చెప్పలే కదా. మనమైతే ఇప్పుడు చిగురు చట్నీ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వేగింది కదా చిగురు, ఆ టైప్ వేగితే సరిపోతుంది. మస్తు ఉంటుందన్నమాట. వేగిన తర్వాతే బాగా ఫ్లేవర్ వస్తుంది. తర్వాత అయితే ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గించుకున్నాం. అండ్ తర్వాత ఇంకా ఇప్పుడైతే మిక్సీ పెట్టేద్దాం రండి. మనం ఫస్ట్లో వేపుకున్నాం కదా ఆ మిరపకాయలు, కొంచెం ఉప్పు అండ్ తర్వాత ఎల్లిపాయలు వేసేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇవి మిక్సీకి పెట్టుకుందాం. అండ్ మధ్యలో బెల్లం కూడా యాడ్ చేసుకోండి, మీకు చెప్పడం మర్చిపోయినా. అండ్ నెక్స్ట్ అయితే ఇవి మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఇంకా మన ఆనియన్స్ను మన ఇది ఉంది కదా చింత చిగురు, అది కూడా వేసేసుకుంటాం అనమాట. వేసేసి మిక్సీకి పెట్టుకోవడమే అంతే. రెసిపీ చాలా సింపుల్, టేస్ట్ అయితే అదిరిపోతుంది. రైస్కైనా బాగుంటుంది, ముద్దకైతే